స్వాగతం దైవజనమా, మీకిదే మా హృదయపూర్వక స్వాగతం. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమ. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమ. రండి యేసుని కొనియాడి, రండి యేసుని కొనియాడి, రక్షణ పొందగ ఈ బలిలో, రక్షణ పొందగ ఈ బలిలో. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమా. యావే దేవుని అనురాగం, ప్రజలకు రక్షణ ఆత్మబలం. యావే దేవుని అనురాగం, ప్రజలకు రక్షణ ఆత్మబలం. ప్రేమ నేర్పిన ప్రభుయేసు, ప్రేమ నేర్పిన ప్రభుయేసు, ప్రాణ సమర్పణ ఈ యాగం, ప్రాణ సమర్పణ ఈ యాగం. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమ. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమా. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ పవిత్ర దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మిత్రాసనం పాడిబండ్ల విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఆచార్య తిరుమలరెడ్డి రాయపరెడ్డి సుందరి మరియు కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు గాయం జోజిరెడ్డి, గాయం రాయపరెడ్డి మాణిక్యముల ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లును, సకాలంలో వర్షాలు పైరులు ఫలించి పశువులకు ఆయురారోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదించమని కృతజ్ఞతాబలిని సిస్టర్ నికోలట, సిస్టర్ జర్మన్ మరియు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కరోనాతో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, వారి కుటుంబాల్లో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా దివ్యవాణి టీవీ CEO మరియు సిబ్బంది అర్పిస్తున్నారు. కడప మిత్రాసన అపోస్తోలిక్ అడ్మినిస్ట్రేటర్ మహాఘనత వహించిన మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలి బిషప్ గారికి ప్రభువు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతగా అర్పిస్తున్నారు. అమెరికా దేశం షార్లెట్ బాసాని మేరీ జసింత గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పోతిరెడ్డి సునీల్ సాధనలకు, వారి కుటుంబీకులకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. తాళ్ళ చెరువు విచారణ తుమ్మా పాపిరెడ్డి నిర్మల మేరీ కుటుంబంలో దేవుడు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతా స్తోత్రమును, రాబోయే కాలములో పైరు పంటలను ఆశీర్వదించమని, పశువులను కాచి కాపాడమని, అఖిల్ అనూహెలకు బంగారు భవిష్యత్తును, చదువులలో సహాయమును, కుటుంబంలో మరణించిన ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా మరియ తల్లి అంతోని వారి పేరిట ఈ దివ్య బలి పూజను అర్పిస్తున్నారు. రామంతపూర్ విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుమార్తెకు ఆరోగ్యం,
ఆమె అన్ని సమస్యల నుండి బయటపడినట్లును, మరణించిన ఆత్మలను ఎత్తి విశ్రాంతి పొందినట్లుగా దీవెనబోయిన జోసఫ్ నాయుడు, స్వరాజ్యలక్ష్మి అర్పిస్తున్నారు. గుంతకల్లు విచారణ, ఇందిరమ్మ, విజయ, ప్రీతి, అంతోని విహాన్, రోజరీ ఆద్యలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. నాగోతు ఎన్నయ్య, మేరీ వసంతకుమారి, కీర్తన జ్యోతి పూజితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం 55వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సింగారెడ్డి చిన్నపరెడ్డి, ప్రమీల దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. సింగారెడ్డి శారద, గోపు, అనుదీప్ రెడ్డి, హర్షణీయులకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. 17వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గోలి ఎన్నయ్య, మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. గోలి జ్యోతి సాగర్ల గృహ ప్రవేశ సందర్భముగా తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. దొడ్డ మేరీ, శ్రీదేవి, సైఫ్, సాఫియాలకు మంచి భవిష్యత్తు, ఆయురారోగ్యంలో ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. దేవునిబోయిన అరలయ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా వీరి అన్నయ్య దేవునిబోయిన జోసఫ్ నాయుడు రామంతపూర్ నుంచి అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం కంఠా మేరీ కుటుంబంలో మరణించిన కంఠా శౌరయ్య ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కార్మెల్ మాత పేరిట కంఠా మేరీ అర్పిస్తున్నారు. ఈ పూజ ఉద్దేశములతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి ధర్మదాతలందరి కోసం ప్రత్యేక విధముగా ఈ పూజలో ప్రార్థన చేద్దాం, అర్పిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కథోలిక దైవార్చన క్యాలెండర్లో ఎంతో ముఖ్యమైనటువంటి పండుగ ఈరోజు మనము కొనియాడేటటువంటి క్రీస్తు ప్రభువు యొక్క పరమ పవిత్ర శరీర రక్తముల మహోత్సవము. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనకు జీవమునిచ్చేటటువంటి నిధి. మన ఆత్మలకు ఆహారముగా ఆయన నిజముగా సంపూర్ణముగా అప్పద్రాక్ష రసములలో తన యొక్క శరీర రక్తాలను మన కోసం అర్పిస్తున్నారని ఈ పండుగ మనందరికీ కూడా ఈ సందేశాన్ని ఇస్తూ, ఆయన శరీర రక్తముల ద్వారా మనము పోషింపబడాలని, మన ఆత్మలు పోషించబడాలని తల్లి శ్రీ సభ కోరుతూ ఉంది. అందుకే ఈ అద్భుతమైనటువంటి పండుగను కొనియాడుటకు ముందుగా క్రీస్తు యొక్క శరీర రక్తాలను మొక్కుబడిగా స్వీకరించటము కాదు, అయోగ్యముగా స్వీకరించటము కాదు, యోగ్యతతో మన యొక్క ఆత్మలను సంసిద్ధము చేసుకొని పాపము నుండి విముక్తి పొంది యోగ్యముగా దివ్య సత్ప్రసాద రక్తాలను స్వీకరించాలని తల్లి శ్రీ సభ ఆహ్వానిస్తూ ఉంది, కోరుతూ ఉంది. కనుక ఈ పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొనుటకు ముందుగా మన యొక్క పాపములను ప్రక్షాళన చేసుకుందాం. దైవ ప్రేమకు సోదర ప్రేమకు విరుద్ధముగా మనం కట్టుకున్నటువంటి తప్పిదమ్ములే కాక మన జీవితములో దివ్య సత్ప్రసాదమును స్వీకరిస్తూ ఉన్నప్పుడు నేను నిజముగా క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తున్నాను, అది కేవలం అప్పము కాదు లేదా ద్రాక్షారసము కాదు అన్నటువంటి విశ్వాసము మనలో లోపించి ఉన్నట్లయితే ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలిన వారిన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇళ్ళలో కోరిదము, మీ దయనే ఇళ్ళలో కోరిదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం. జనితైక సుతుడా ఏలినవార పిత ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. లోక పాపములను హరించుటకై ఇళ్ళలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్.
యుగము. ఓ సర్వేశ్వరా, నీ అద్భుత వరములైన క్రీస్తు శరీర రక్తముల ద్వారా నీ కుమారుని రక్షణాదాయకమైన మరణమునకు సంకేతమును మాకు ప్రసాదించితివి. పవిత్రములైన అతని శరీర రక్తములను యోగ్యమైన విధముగా పూజించుచు అతని రక్షణ ఫలములను నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదింపుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. యావే మీకు ఈ నియమము ప్రసాదించుచు మీతో చేసుకున్న నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే. నిర్గమకాండము 24వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలుల కడకు వెళ్ళి యావే చేసిన నియమములను చేసిన విధులను వారికి వివరించెను. దానికి వారందరూ ఒక్క గొంతుతో యావే చెప్పిన నియమములన్నిటినీ మేము పాటింతుము అని పలికిరి. మోషే యావే చేసిన నియమములన్నింటినీ లిఖించెను. మరునాటి ప్రొద్దుట కొండపాదు దగ్గర పూజాపీఠమును నిర్మించెను. ఇశ్రాయేలీల 12 గోత్రములకు గుర్తుగా 12 శిలలను ఎత్తెను. అప్పుడు మోషే దహన బలులు సమర్పించుటకు, సమాధాన బలులుగా కోడెలను వధించుటకు ఇశ్రాయేలీలలో పడుచువాండ్రను కొంతమందిని పంపెను. మోషే కోడెల రక్తముతో సగము పళ్ళెములో పోసి మిగిలిన సగమును పూజాపీఠముపై చల్లెను. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇశ్రాయేలీలకు వినిపించెను. వారు యావే శాసనములెల్లా మేము అనుసరింతుము, మేము ఆయనకు విధేయులై ఉందుము అని పలికిరి. అప్పుడు మోషే పల్లెములోని నెత్తురు ఇశ్రాయేలీల మీద ప్రోక్షించి, యావే మీకు ఈ నియమము ప్రసాదించుచు మీతో చేసుకున్న నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే అనెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ రక్షణ పాత్రమును చేతబుచ్చుకొని కృతజ్ఞతావందనములు చెల్లింతును. ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి అర్పింపగలను? రక్షణ పాత్రమును చేతబుచ్చుకొని కృతజ్ఞతావందనములు చెల్లింతును. అందరూ రక్షణ పాత్రమును చేతబుచ్చుకొని కృతజ్ఞతావందనములు చెల్లింతును. ప్రభు ప్రజలందరూ పోగైన సమాజమున నా మృక్కులు చెల్లించుకొందును. భక్తిమంతుల మరణము ప్రభు నాకు మిగుల విలువగలది. ప్రభు, నేను నీ దాసుడను, నీ దాసురాలి కుమారుడను. నీవు నా మృత్యుబంధములను త్రెంచితివి. అందరూ రక్షణ పాత్రమును చేతబుచ్చుకొని కృతజ్ఞతావందనములు చెల్లింతును. రెండవ పట్టణము. యేసు రక్తము నిర్జీవ క్రియలను విడచి సజీవ దేవుణ్ణి సేవించుటకు మన అంతఃకరణములను ఇంకను ఎంతగానో శుద్ధి చేయును. హెబ్రీలకు రాయబడిన లేఖ 9వ అధ్యాయము 11వ వచనం నుండి
15వ వచనం వరకు. సోదరులారా, క్రీస్తు ఇటనున్న సద్విషయములకు ప్రధాన యాజకుడిగా వచ్చి గుడారమున ప్రవేశించెను. మరింత శ్రేష్టము సంపూర్ణమునైన అది మానవ నిర్మితము కాదు, అనగా ఇహలోక సృష్టికి చెందినది కాదు. క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించుటకు మేకల దూడల రక్తమును తీసుకొని పోలేదు. తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణను ప్రసాదించెను. మేకల ఎద్దుల రక్తమును, దహింపబడిన దూడ బూడిదను మైలపడిన వారిపై చల్లబడినప్పుడు అవి వారికి శరీర శుద్ధి కలుగునట్లు పవిత్రునిగా చేయును. అటులైనచో ఇక నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణములను ఇంకను ఎంతగానో శుద్ధి చేయును కదా. ఈ కారణం వలననే దేవుని పిలుపును పొందిన వారు దేవునిచే వాగ్దానము చేయబడిన శాశ్వతమైన వారసత్వమును పొందుటకు క్రీస్తు ఒక క్రొత్త నిబంధనపు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదట నిబంధన కాలమున ప్రజలు చేసిన దోషముల నుండి వారిని విముక్తులను చేయగల ఒకొనొక మరణము సంబంధించినందున ఇది సాధ్యమే. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనే ఈ లోకమునకు జీవాహారమును, నేనే ఈ లోకమునకు జీవాహారమును, నా నుండి భుజించిన ఆకలి ఉండదుగా, మీరు నా నుండి భుజించిన ఆకలి ఉండదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్త 14వ అధ్యాయము వచనములు 12 నుండి 16 వరకు మరియు 22 నుండి 26 వరకు. పాస్కాబలి సమర్పించు పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము మీకు ఎచ్చట పాస్కా భోజనమును సిద్ధపరపగోరుచున్నారు అని అడిగిరి. అప్పుడు ఆయన 2 శిష్యులను పంపుచు, మీరు పట్టణములోకి పొండు, అతట కడవతో నీటిని తీసుకొని వచ్చు ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును.
మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానునితో, నా శిష్యులతో నేను పాస్కా భోజనము భుజింపవలసిన అతిథిశాల ఎక్కడా అని మా గురువు అడుగుచున్నాడు అని చెప్పుడు. అప్పుడు అతడు మేడపై సిద్ధపరచబడిన విశాలమైన గదిని మీకు చూపును, అందు మనకు పాస్కా భోజనము సిద్ధపరపుడు అని చెప్పెను. వారు భుజించుచుండగా యేసు రొట్టెనందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకిచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు అందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలు దైవరాజ్యములో ద్రాక్షారసమును నూతనముగా పానము చేయు వరకు దీనిని ఇక త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. వారొక స్తుతి గీతము పాడిన పిదప ఒలీవు కొండకు వెళ్ళిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అది 1985వ సంవత్సరము. ఆ సంవత్సరం పునీత మదర్ తెరీసా గారు అల్బేనియా దేశానికి ఆహ్వానించబడ్డారు సన్మానించటం కోసం. మీకు తెలిసినట్లయితే మదర్ తెరీసా నిజానికి తన యొక్క పుట్టు పూర్వోత్తరాలు, తమ యొక్క వంశస్థులు అల్బేనియా దేశము నుంచే వచ్చారు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అధిపతి సుమారుగా 40 సంవత్సరాలు 1945 నుండి 1985 వరకు ఎన్వెర్ హుక్సా అనేటటువంటి అధిపతి ఆ దేశాన్ని పాలిస్తున్నాడు. అయితే దేవుని మీద నమ్మకం లేనటువంటి ఈ దేశాధిపతి మతాన్ని, అన్ని మతాలను దేశము నుంచి నిర్మూలించాడు, నిషేధించాడు. దేవుని మీద నమ్మకము లేకుండా ఉండటమే తమ యొక్క దేశ లక్షణమని అన్ని రకాల మతాలను ఆయన నిషేధించి, ఎవరైనా బైబిలు గ్రంథమును కానీ జపమాలలు కానీ పట్టుకొని ఉన్నట్లయితే, కనిపించినట్లయితే 10 సంవత్సరాల జైలు శిక్షను విధించాడు ఈ హుక్సా అనేటటువంటి దేశాధిపతి అల్బేనియా దేశంలో. ఆ సమయంలో ఆయన ఈ విధముగా చెప్పేవాడు, నేను అధిపతిగా ఉన్నంతకాలం, నేను ఉన్నంతకాలం క్రీస్తును ఈ దేశంలోకి రానివ్వను అని చెప్పాడు. మరి అదే సమయంలో 1985వ సంవత్సరములో మదర్ తెరీసాను ఆ దేశానికి ఆహ్వానించాడు. అయితే మదర్ తెరీసాను ఆహ్వానించి సన్మానించి అదంతా అయిపోయిన తర్వాత మదర్ తెరీసా గారు భారతదేశం తిరిగి వచ్చి ఇతనికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో, అయ్యా దేశాధిపతి, నీవు అన్నావు కదా, నీవు ఉన్నంతకాలం క్రీస్తు ప్రభువును నేను రానివ్వను, అడుగు పెట్టనివ్వను నా దేశములో అని. అది సత్యము కాదు. ఎందుకనగా నేను ఆ దేశాన్ని సందర్శించినప్పుడు కేవలం క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మాత్రమే తీసుకొని రాలేదు ఆ దేశానికి. కానీ నేనేం తెచ్చానంటే నిజమైనటువంటి క్రీస్తును నాతో మోసుకొని వచ్చాను. ఎందుకనగా నేను ప్రత్యేక అనుమతి తీసుకొని నేను ఒక కమ్యూనిస్ట్ దేశానికి వెళుతున్నాను కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని అప్పరూపములో నేను నా అంగీలో మోసుకొని వచ్చాను ఆ దేశానికి. కాబట్టి నీవు ఉన్నంతకాలం క్రీస్తును రానివ్వను, అడుగు పెట్టనివ్వను అని నీవు చెప్పినటువంటి మాట ఎంత మాత్రము యథార్థము కాదు, సత్యము కాదు. ఎందుకనగా నిజమైన క్రీస్తును ఆ దేశానికి నేను తీసుకొని వచ్చాను. అతి త్వరలో ఈ యొక్క నీ కమ్యూనిస్టు పాలన అంతమై మళ్ళీ దేవాలయాలు తెరవబడతాయి అని మదర్ తెరీసా గారు ఆయనకు రాసినటువంటి లేఖలో చెప్పారు. అది జరిగింది 1985లో.
7 సంవత్సరాల అనంతరం అనగా 1992లో అల్బేనియా దేశంలో కమ్యూనిస్టు పతనమైపోయింది, కుప్పకూలింది. వెంటనే దేవాలయాలన్నీ, చర్చిలన్నీ కూడా తెరవబడ్డాయి. దివ్య బలి పూజలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. క్రీస్తు ప్రభువును అప్పరూపములో ఆ దేశానికి తీసుకొని వెళ్ళి పునీత మదర్ తెరీసా గారు పలికినటువంటి మాటలు అక్షరాల నిజమయ్యాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము కొనియాడేటటువంటి పండుగ, ఈ మహోత్సవము క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనకు జీవమునిచ్చేటటువంటి నిధి. ఆ నిధి నుండి మనము భుజించినప్పుడు, ఆ నిధి నుండి మనము పానము చేసినప్పుడు మన ఆత్మలు పోషించబడతాయి. పరలోకము చేరటానికి ఇది మనకు ఆకలి తీర్చటానికి ఒక ఆహారముగా ఉన్నది అని ఈ పండుగ మనకు బోధిస్తూ ఉంది. అయితే క్రీస్తు ప్రభువు 5,000 మందికి ఆహారము పెట్టిన తరువాత అనేక మంది ప్రజలు ఇక మా ఆకలి తీర్చేటటువంటి రాజు మాకు దొరికాడు అని చెప్పి తమ యొక్క పొట్టలు నింపేటటువంటి వాడు, అద్భుతములు చేసి రొట్టెలు ఇచ్చేటటువంటి వాడు దొరికాడు కాబట్టి ఇతన్ని రాజుగా చేద్దాం అని అనేక మంది ఆయన వెంట పడ్డాడు. అది చూచి ఆయన ఏకాంత స్థలానికి రహస్యముగా ఒక పడవను వేసుకొని వెళ్ళాడు. కానీ ప్రజలు వదిలిపెట్టలేదు. ఆయన కోసం వెతికారు, ఆయన కోసం ప్రాకులాడారు, తహతహలాడారు. దేనికోసం? ఈ శారీరకమైనటువంటి రొట్టెల కోసం. అందుకే ఆ జనాన్ని చూచి ప్రజలతో ప్రభు ఆ సమయంలో ఈ విధముగా పలికాడు, ఈ శాశ్వత భోజ్యముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. ఏ ఆహారము భుజిస్తే మీకు మళ్ళీ మళ్ళీ ఆకలి వేయదో, ఏ ఆహారము భుజిస్తే మీ యొక్క నిత్య ఆకలి శాశ్వతముగా తీరుతుందో, ఆ ఆహారము కోసం మీరు ప్రాకులాడండి. ఆ ఆహారమే నా శరీర రక్తములు అని అప్పుడు చెప్పాడు. అప్పుడు చెప్పినటువంటి మాటలను కడరావిందు సమయములో ఆయన రుజువు చేసుకున్నాడు. అయితే ఏమిటి ఈ లోతైనటువంటి అర్థం ఏమిటి, ఈ పండుగ యొక్క అర్థం ఏమిటి అని మనం కొంచెం లోతుగా బైబిల్ గ్రంథానికి వెళ్ళి విశ్లేషిద్దాం. ఈ పండుగను చేసుకుంటున్నప్పుడు ఒక గురువు అప్పద్రాక్ష రసములుగా ఉన్నటువంటి వానిని క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములుగా మార్చివేస్తారు. ఆంగ్లములో ట్రాన్సబ్స్టాన్షియేషన్ అంటారు. అంటే ఏంటంటే ఏదైతే ప్రధానమైనదో దాన్ని సమూలముగా మార్చివేయటం, ప్రధానము కానటువంటి దానిని అలానే ఉంచి ప్రధానమైనటువంటి దానిని, అప్పమును ఏదైతే అప్పము చేస్తుందో అదే ప్రధానమైనటువంటిది. ప్రధానమైనటువంటి దాన్ని సమూలముగా మార్చివేయటం, సబ్స్టెన్స్, దానిని మార్చివేయటం. ఇక్కడ ఈ పదము మనం విశ్లేషించినట్లయితే అప్పద్రాక్ష రసములలో ప్రధానమైనది ఏదైతే అప్పమును అప్పముగా చేస్తుందో అదే సబ్స్టెన్స్ అంటాం మనం. ఏదైతే ద్రాక్షారసాన్ని ద్రాక్షారసము చేస్తుందో దానిని మార్చివేయటం. దేనిలాగా? ప్రభు యొక్క శరీరముగా, ప్రభు యొక్క రక్తముగా. ఇక ప్రధానము కానటువంటి ఉన్నాయి. అప్పము యొక్క రుచి మారుతుందా? రుచి మారదు. రంగు మారదు, ఆకారము మారదు. ఇవి ప్రధానము కాదు. ఈ రుచి, రంగు, ఆకారము అప్పమును అప్పముగా చేయవు, కానీ అందుకే అవి అలానే ఉంటాయి. అట్లానే ద్రాక్షారసము కూడా. కానీ ఏదైతే ప్రధానమో అది పూర్తిగా తన యొక్క స్వభావాన్ని సమూలముగా మార్చి ప్రభు యొక్క శరీర రక్తములుగా తయారవుతుంది. ఎట్లా తయారవుతుంది? ఈ గురువు చేసేటటువంటి ప్రార్థన ద్వారా. ఈ గురువు యొక్క ప్రార్థనను మనం పాత నిబంధనకు ఒక్కసారి వెళ్ళినట్లయితే ఆదికాండం 14వ అధ్యాయం, ఇక్కడ మెల్కిసెదెకు యాజకత్వము అనేటటువంటి మాట బైబిల్ గ్రంథములో మనం వింటూ ఉన్నాం. అయితే దీని వెనుక ఎంతో లోతైనటువంటి అర్థం ఉన్నప్పటికీ కూడా 3 సందర్భాలలోనే, 3 గ్రంథాలలోనే ఈ మాట వాడబడింది. మెల్కిసెదెకు అనేటటువంటి మాట ఎక్కడ వాడబడింది అనే దానికి ముందు ఈ మెల్కిసెదెక్ అనే మాటను మనం గనక విడగొట్టినట్లయితే దాని అర్థము మెలెక్ అంటే రాజు,
జేదెక్ అంటే న్యాయవంతమైనటువంటి, రైటియస్ అనేటటువంటి అర్థం. అంటే మెల్కిజెదెక్ అంటే న్యాయవంతమైన, నీతివంతమైనటువంటి రాజు అన్నటువంటి మాటకు అర్థం వస్తుంది. ఇక్కడ మనం ఈ మెల్కిజెదెక్ అనే మాటను పరిశీలిద్దాం. 3 సందర్భాలలో మాత్రమే బైబిల్ గ్రంథములో, ఈ 3 గ్రంథాలలో, 3 పుస్తకాలలో వాడబడింది. మొట్టమొదటిది ఆదికాండం 14వ అధ్యాయం. ఇక్కడ అబ్రహాము తన యొక్క శత్రువులను జయించి తిరిగి వస్తున్న సమయంలో మెల్కిజెదెకును కలుసుకుంటాడు. ఆ కలుసుకునేటటువంటి సందర్భంలో మెల్కిజెదెకు గురించి ఏం చెప్తుంది అనగా బైబిల్ గ్రంథం, ఆయన షలోము రాజు. షలోము అనగా శాంతి. ఇక్కడ మనం గమనించినట్లయితే మెల్కిజెదెక్ అనేటటువంటి ఈ పదానికి ఒక ప్రక్క ఆయన శాంతి రాజు అని, ఆ తర్వాత నీతివంతమైనటువంటి రాజు అన్నటువంటి అర్థాలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ రోజున దివ్య బలి పూజలో మనము అప్పద్రాక్ష రసాలను అర్పించుకుంటున్నామంటే ఈ ఆచారము ఇప్పుడు వచ్చింది కాదు. ఆదికాండం 14వ అధ్యాయములోనే మెల్కిజెదెకు రొట్టె ద్రాక్షారసముతో బలి అర్పించాడు అని మనం వింటూ ఉన్నాం. అప్పద్రాక్ష రసములు ఆ రోజుల్లోనే, పాత నిబంధన ఆదికాండములోనే మెల్కిజెదెకు బలి ఇచ్చాడు. ఆ తర్వాత 2వ సందర్భం 110వ కీర్తనలో మనం వింటున్నాం, మెల్కిజెదెకు యాజకత్వమున నీవు కలకాలము గురువుగా ఉందువు. ఇక్కడ రాజు అనేటటువంటి వానికి ఒక గురువుగా బాధ్యతలు కూడా ఉన్నాయి అని ఇక్కడ మనం వింటున్నాం. ఇక 3వ సందర్భం హెబ్రీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం ఏం చేస్తుందంటే, 7వ అధ్యాయం పాత నిబంధనలో ఉన్నటువంటి మెల్కిజెదెకు ఎవరో కాదు, ఆయన యొక్క యాజకత్వములో నిజమైనటువంటి గురువు క్రీస్తువు. ఆయన రాజు మరియు గురువు అని మెల్కిజెదెకు యాజకత్వములో క్రీస్తు ప్రభు ఏ విధముగా పరిపూర్ణమైనటువంటి బలిని అర్పిస్తున్నాడో మనం వింటూ ఉన్నాం. అయితే యేసు ప్రభువు కూడా పాత నిబంధనలో మెల్కిజెదెకు ఆదికాండం 14వ అధ్యాయములో వాడినటువంటి రొట్టె ద్రాక్షారసములనే తన యొక్క కడరా విందు సమయంలో కూడా వాడుతున్నాడని మనం గ్రహించాలి. అయితే పాత నిబంధన గ్రంథములో బలి ఇచ్చేటప్పుడు, జంతువును చంపినప్పుడు ఆ జంతువు అనుభవించేటటువంటి బాధ, క్షోభ, ఆ బాధ క్రీస్తు ప్రభువు కూడా శిలువ మీద అనుభవించాడు. ఆ విధముగా పాత నిబంధనలో జంతువు అనుభవించేటటువంటి ఆ నరకబడినప్పుడు పొందేటటువంటి బాధ ఏం చేస్తుంది అనగా, అప్పటి వరకు నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించలేనటువంటి ప్రజలకు అది పాప పరిహార బలిగా రక్తము చింది వారిని నీతివంతముగా మారుస్తూ ఉంది దేవుని ముందు. అందుకే క్రీస్తు ప్రభు అర్పించినటువంటి బలి అనేక బలులలో ఒకటి కాదు. అది కోల్పోయినటువంటి ఆ నీతివంతమైనటువంటి ధర్మాన్ని దేవుని ఎడల శాశ్వతముగా తీసుకొని వచ్చినటువంటి బలి అని నిజమైనటువంటి అర్థం ఈ బలిలో ఉంది. అందుకే క్రీస్తు శరీర రక్తాలను మనము స్వీకరించినప్పుడు దీనిని మనం గ్రహించాలి. నేను స్వీకరించేటటువంటి ప్రభు యొక్క శరీర రక్తాలు, దివ్య శరీర రక్తాలు ఒక ప్రక్క నా ఆత్మకు ఆకలి తీర్చటమే, ఆహారముగా ఉండటం మాత్రమే కాక దేవునితో కోల్పోయినటువంటి సఖ్యతను, సమాధానాన్ని మానవాళికి తిరిగి పునరుద్ధరిస్తుంది ఈ బలి అని మనందరం కూడా గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఈ పండుగ కథోలికులమైనటువంటి మనందరికీ కూడా ఎంతో ముఖ్యం. ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప వరాలలో 3 అంటే త్రిత్వైక దేవుణ్ణి మనం ప్రక్కన పెట్టినట్లయితే పవిత్రాత్మ ఇవ్వబడటం అనేది కాకుండా ప్రభువు ఇచ్చినటువంటి వరాలు ఆయన 2 ప్రధానమైనటువంటి వరాలు ఇచ్చాడు. మొట్టమొదటిది పవిత్ర గురువారము రోజున తన యొక్క పరిశుద్ధమైనటువంటి శరీరము రక్తమును మొట్టమొదటిగా ఆయన బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత పెద్ద శుక్రవారం రోజున తన తల్లిని, మరియ తల్లిని మనకు కానుకగా ఇచ్చారు. ఈ 2 దేవుడు మన కథోలిక బిడ్డలకు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి, గొప్ప దీవెన అని మనం గ్రహించాలి. మరి
క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను మనం యోగ్యమైనటువంటి రీతిగా భక్తివంతముగా స్వీకరించాలి. మొట్టమొదటిగా నేను స్వీకరించేది ప్రభు యొక్క నిజమైనటువంటి శరీర రక్తాలు అని విశ్వసించాలి. 2, భక్తి మేర మర్యాదలతో ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించాలి. మరి ఇంతకుముందు అందరము కూడా నాలుక మీద పెట్టుకొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించే వాళ్ళం. మరి కరోనా వచ్చిన తర్వాత ఆ పద్ధతిని మార్చివేయమని, మన యొక్క ఆరోగ్యం నిమిత్తం అందరికీ కూడా చేతుల్లో ఇవ్వమని మనం తిరుసభ మనందరినీ కూడా ఆహ్వానిస్తూ కోరుతూ ఉంది. మంచిదే. అయితే అది స్వీకరించేటప్పుడు కూడా భక్తి భావముతో స్వీకరించాలి. కొంతమంది చేతుల్లో దివ్య సప్రసాదాన్ని తీసుకోవడానికి వచ్చినప్పుడు, లైన్లో వచ్చినప్పుడు ఎట్లా వస్తారంటే, అదేదో నా చాక్లెట్ నాకి అన్నట్టు, నాది నాకు ఇస్తే నేను భుజించేస్తా అని ఇట్లా వచ్చి ఇట్లా పట్టుకొని, అది కాదు పద్ధతి. ప్రభు యొక్క శరీర రక్తం ఇంత చిన్న ముక్క అయినా, మనకి కనపడనటువంటి చిన్న ముక్క, అది కింద పడిన ప్రభు యొక్క దేహం మొత్తం అక్కడ క్రింద పడినట్టే. అందుకే భక్తియుతముగా ఎడమ చేతిని మనం ఇట్లా పెట్టి, కుడి చేతిని కింద పెట్టి, గురువు ప్రభు యొక్క శరీరాన్ని మన చేతిలో పెట్టిన తర్వాత కుడి చేత్తో మళ్ళీ తీసుకొని అక్కడికక్కడే మనం స్వీకరించాలి. ఈ చేతిలో ఇంకా ఏమీ చిన్న చిన్న పదార్థాలు, చిన్న ముక్కలు కూడా లేకుండా దాన్ని సంపూర్ణముగా మనం స్వీకరించాలి. ఇది ఎంతో అవసరం. మన చిన్న బిడ్డలకు కూడా నేర్పటం ఎంతో అవసరం. ముఖ్యంగా మొట్టమొదట దివ్య సప్రసాదం, ఫస్ట్ హోలీ కమ్యూనియన్ తీసుకునేటటువంటి బిడ్డలందరూ కూడా ఎప్పుడు దీనిని జ్ఞాపకం పరచుకోవాలి. అయితే ఈ సందర్భంలో ఫస్ట్ హోలీ కమ్యూనియన్ అనగానే నాకు ఒక ధన్యురాలి జీవితం గుర్తుకొస్తూ ఉంది. మొట్టమొదటి దివ్య సప్రసాదం స్వీకరించేటటువంటి వారలకు, ఫస్ట్ కమ్యూనియన్ తీసుకునేటటువంటి వాళ్లకు పాలక పునీతురాలు ఉంది. ఆమె ఇంకా పునీతురాలు కాలేదు, కానీ ధన్య స్త్రీ, ధన్యురాలు. ఆమె పేరు లొంబెర్టిని ఇమెల్డా. ఇటలీ దేశములో 1300 సంవత్సరములో ఆ ప్రాంతములో జన్మించింది, బొలోగ్నా అనేటటువంటి ప్రాంతములో. అయితే ఈ పాపకు వయసు 9 సంవత్సరాలు, కానీ దివ్య సప్రసాదాన్ని త్వరగా స్వీకరించాలి అని ఎంతో ఆశపడింది. ఆ రోజుల్లో 12 సంవత్సరాలు నిండిన వాళ్లకు మాత్రమే దివ్య సప్రసాదం ఇవ్వబడేది. కానీ ఈ అమ్మాయి ఇమెల్డా అనేటటువంటి ఈ పాప 9 సంవత్సరాల వయసులోనే ఎంతో ప్రార్థించింది. ఏదైనా మినహాయింపు ఇచ్చి ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించాలన్నటువంటి తపన ఎంతో ఉండేది ఈమెకు. అయితే మఠములో చేరింది. మఠములో చేరి అక్కడ ఒకరోజు దివ్య బలి పూజ ముగిసిన తరువాత అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఒక మఠకన్య ఆ పూజా పాత్రలను, ఆ పవిత్ర వస్తువులన్నింటినీ కూడా సర్దివేస్తూ ఉంది. సర్దివేస్తూ ఉండగా ఈ అమ్మాయి మాత్రం ఇంకా మోకరించే ఉంది. పూజ ముగిసిన తర్వాత కూడా ప్రార్థిస్తూ ఉంది. త్వరలో నాకు క్రీస్తు శరీరాన్ని స్వీకరించే భాగ్యమునివ్వమని ప్రార్థిస్తూ ఉంది. అయితే గురువు వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. ఈ ఒక్క మఠకన్య మాత్రమే అన్నీ కూడా, ఆ వస్తువులను అన్నిటినీ కూడా మళ్ళీ అమరుస్తూ ఉంది. ఆ సమయంలో ఒక పెద్ద శబ్దం వినిపించింది. మఠకన్య తన వైపు, ఆ శబ్దం వైపు చూసిన దృశ్యం ఏమనగా, ఒక అప్పము దానంతట అదే వచ్చి అక్కడ నిలబడి ఉండటాన్ని చూచింది ఈ పాప దగ్గర. వెంటనే భయంతో పరిగెత్తుకుంటూ మళ్ళీ గురువు దగ్గరకు వెళ్ళింది. ఈలోపు అందరూ కూడా గుమికూడారు. గురువు ఈ దృశ్యాన్ని చూచి వెంటనే తన పూజా వస్త్రములు ధరించి ఆ గాలిలో నిలబడి ఉన్నటువంటి ఈ అప్పమును ఆ మొట్టమొదటిసారి ఇమెల్డా అనేటటువంటి ఈ పాపకు ఇచ్చాడు. 9 సంవత్సరాల వయసులోనే ఆ పాప దివ్య సత్ప్రసాదమును అక్కడే స్వీకరించి వెంటనే మరణించింది. ఎందుకు మరణించింది అనగా, క్రీస్తు మీద ఉన్నటువంటి ప్రేమ ఆమె భరించలేక, ఆ ఆనందం, నేను ప్రభువును స్వీకరించానన్నటువంటి తన్మయత్వంలో మరణించింది. అంటే క్రీస్తును స్వీకరించాలని, క్రీస్తు తనతో ఉండాలని ఈమె ఏ విధముగా ఆశపడిందో అదే విధముగా క్రీస్తు కూడా ఆశపడ్డాడు, ఈ బిడ్డ తనతో ఉండాలని. అయితే
ఇది జరిగి సుమారు 700 సంవత్సరాలు. ఇప్పటికీ కూడా ఇటలీలోని బొలోగ్నా అనే ప్రాంతములో ఈ పాప యొక్క మృతదేహం కుళ్ళిపోకుండా అలానే సంరక్షించబడింది. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తముల యొక్క శక్తి అది, ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే మనం ఈ పండుగను చేసుకుంటూ ఉండగా కథోలికులుగా గొప్ప వరం పొందుతున్నటువంటి మనం దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ యోగ్యమైనటువంటి రీతిలో ప్రభు యొక్క శరీర రక్తాలను విశ్వాసముతో స్వీకరించుటకు ప్రయాసపడదాం. ఆమెన్. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడో నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరము ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, తన యొక్క శరీర రక్తములను మన ఆత్మలకు ఆహారముగా ప్రసాదించినటువంటి క్రీస్తు భగవానుడు ఈ పవిత్ర దినమున మన యొక్క మనవులను తండ్రి యొక్క శక్తి ద్వారా ఆత్మ అనుగ్రహము ద్వారా మనకు ప్రసాదించుటకు సంసిద్ధులుగా ఉన్నారు. కనుక మన ప్రార్థనలను దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువ, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులందరినీ ఆశీర్వదించండి. మేమందరము యోగ్యముగా మీ దివ్య కుమారుని శరీర రక్తములను స్వీకరించి ఆత్మలు పోషింపబడి తద్వారా స్వర్గరాజ్యమును చేరుటకు మాకు అనుగ్రహమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ పూజను పెట్టించే కుటుంబాలు తమ యొక్క విన్నపములను, తలంపులను, వారి యొక్క ఆశలను, ఆకాంక్షలను ఈ పవిత్ర సమయంలో మీకు అర్పిస్తూ ఉండగా వాటిని మీరు స్వీకరించి మీ చిత్త ప్రకారము వారి యొక్క తలంపులను, జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలకు బంగారు భవిష్యత్తును, ఆయుర ఆరోగ్యములను, వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్న దంపతుల మధ్య అన్యోన్య ప్రేమ దాంపత్య జీవితాన్ని అనుగ్రహించి ఇతర ఉద్దేశాలను కూడా మీ చిత్త ప్రకారం నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ దీవించండి. వారి యొక్క మంచి మనస్సు, ఉదార స్వభావానికి గాను వారి యొక్క కుటుంబాలలో ఆత్మీయ శారీరక అనుగ్రహములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, కరోనా వ్యాధిగ్రస్తులందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. మీ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని వారి యొక్క శరీరాలలో ప్రవేశపెట్టి వారిలో ఉన్నటువంటి ఈ వైరస్ను అంతము చేసి వారు తిరిగి సాధారణ స్థితికి వచ్చినట్లును, అదేవిధముగా దీనితో నిరాశ నిస్పృహలతో భయముతో జీవిస్తున్నటువంటి ప్రజలకు ఆత్మస్థైర్యమును, విశ్వాసమును అనుగ్రహించమని సేవ చేస్తున్నటువంటి వైద్యులను, నర్సులను, పోలీసు వారిని, పారిశుద్ధ సిబ్బందిని అందరినీ ప్రత్యేకంగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ఈ సమయంలో వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాదుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఆహా ఆహా ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా
నీ సేవలో, ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో, వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో, ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ మహోత్సవములలో అప్పరసములను కానుకగా నీ సన్నిధికి తెచ్చితిమి. ఈ కానుకలు సూచించు శాంతి సమైక్యములను నీ శ్రీ సభకు కరుణతో దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన క్రీస్తు ప్రభువు తన అపోస్తులతో కలిసి కడరాత్రి భోజనము భుజించినప్పుడు నిష్కలంక గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొని నీకొక పరిపూర్ణ స్తుతి బలిని అర్పించెను. దాని రక్షణ ఫలములను యుగాంతము వరకు మేము అనుభవించున్నట్లు ఈ దివ్య బలి క్రీస్తు తన శ్రమల జ్ఞాపకార్థము ఏర్పాటు చేసెను. ఈ విధముగా గౌరవప్రదమైన ఈ దివ్య సంస్కారమందు నీ ప్రజలను పోషించి వారిని పరిశుద్ధత్వమునందు స్థిరపరచుచున్నావు. తద్వారా మానవ జాతి ఒకే విశ్వాస వెలుగులో పయనించి ఒకే ప్రేమ బంధములో ఐక్యమగుచున్నది. ఇంతటి అద్భుతమైన దివ్యాహారమును సేవించి మేము ఉత్థాన క్రీస్తును పోలి పురోగమించుచున్నాము. అందువలన ఇహపరములను ఏకమై నిన్ను ఆరాధించుచు నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా. హోసన్నా 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 హోసన్నా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా. హోసన్నా హోసన్నా హోసన్నా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియాంబతోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్ము మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైన వీరి ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అతట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు సగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు ఇచ్చిన శాంతిని పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవం మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. క్రీస్తు శరీర రక్తము పరలోకానందము. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించి
నీ దివ్య జీవనములో భాగస్థులమైతిమి. నీ రాజ్యములో చేరి నిత్యానందము పొందు అర్హతను కూడా మాకు ప్రసాదింపుమని బ్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత జోజప్ప గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళ్ళ ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో, సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా శరణమని, నా కోటయని, నా సర్వము నీవేయని. నా శరణమని, నా కోటయని, నా సర్వము నీవేయని. యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా ఘన స్తోత్రం. యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా ఘన స్తోత్రం.